గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేత చిల్లపల్లి మోహన్ రావు మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా ఈ వంచనపై గర్జన ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అన్యాయం జరిగింది ఇప్పటి వరకు కూడా? రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి గతంలో కూడా చెప్పడం జరిగింది స్పెషల్ స్టేటస్ ఇస్తామని. మరి అదే మోడీ గారు కూడా తిరుపతిలో కూడా చెప్పారు. మరి దీనికోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా దీనిపైన చాలా దీక్ష చేసి చాలా పోరాటం జరుగుతుంది. 4.5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. పైపెచ్చి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము కూడా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నాం అన్నారు. అంటే ఏంటిది, ప్రజల్ని మభ్య పెడతాం కదా? ఇవాళ వరకు నిన్నటి వరకు వాళ్ళతో మిత్రత్వం ఉన్నారు. నిన్న పార్లమెంట్లో చూస్తే మోడీ గారు కూడా నేను ఫోన్లో చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను, స్టేటస్ కాదు ప్యాకేజీ కావాలని చెప్పి అడిగాడు. అదే రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాకు మైత్రిత్వం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పారు. పైపెచ్చు మీరు బీజేపీతో మైత్రిత్వం చేస్తున్నారని చెప్పి ఇంకా లేనిపోయిన ఇది మా మీద అంటగడతా ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా స్పష్టంగా కూడా చెప్తున్నారు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో వాళ్ళకి మేము మద్దతుగా ఉంటామని చెప్పారు. వీళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ మా మీద బ్రతకలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళకి ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు ఎన్ని రకాల హామీలు ఇచ్చారు, ఏం చేశారు. ఇవాళ వరకు విశాఖపట్నం రైల్వే జోన్ అన్నారు, దుగ్గిరాజపట్నం ఫోర్ట్ అన్నారు, స్పెషల్ స్టేటస్ అప్పుడు ఒక్కటి కూడా ఇవాళ వరకు చేయాలి. అదే మేము చెప్తున్నాం, నేను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా ఉంటూ 25 హామీలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇస్తే ఒక్క హామీ కూడా ఇవ్వకుండా నిన్న చీరాల్లో మీటింగ్ పెట్టి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి దాన్ని హైలైట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ 2014లో కూడా చెప్పడం జరిగింది, ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం. అట్లా ఈ 25 హామీల్లో సెంటున్నర స్థలంలో ఇల్లు అన్నారు, వృద్ధుల ఆశ్రమాలు అన్నారు, అనాథ ఆశ్రమాలు అన్నారు, 1000 కోట్ల మూల బడ్జెట్ అన్నారు, మూలధనం అన్నారు, 1000 కోట్ల బడ్జెట్ అన్నారు. మరి ఈరోజు వరకు ఏ ఒక్కటైనా మీరు చేశారా? మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కరోజైనా పరిశీలించారా వెనక్కి తిరిగి? మనం అంతకుముందు ఏమి ఇచ్చాం, ఇప్పటి వరకు ఏం చేసామని. అంటే ప్రతిదీ కూడా మేమే గుర్తు చేసి, అయ్యా నువ్వు ఇది ఇచ్చావు హామీ, దాని మీద మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మేము వినియోగించుకుంటున్నాం. ఈ దీక్ష కూడా ప్రజలు అందరూ తెలుసుకుంటా ఉన్నారు. మన అనంతపురంలో పెట్టాం, ఇప్పుడు గుంటూరులో పెడుతున్నారు మా నాయకుడు ఆదేశాల మేరకు. మరి ప్రత్యేక ఆంధ్ర స్పెషల్ స్టేటస్ కోసం మేమంతా కూడా గట్టిగా కృషి చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి కిషోర్. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4.5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని ఎలా వంచాయి, ఎలా మోసం చేశాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తుంది. ఇప్పటికే 3 జిల్లాల్లో పూర్తయింది. ఇది గుంటూరు జిల్లాలో 4వ సభ. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుంచుతాం, ప్రజల ఆకాంక్షల్ని మరోసారి ఢిల్లీకి వినిపిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు సంబంధించి పదవుల్ని తృణప్రాయంగా వదులుకొని మాజీ నేతలు కూడా, ఎంపీలు, లోక్సభ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మొత్తం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు. ఈ వంచనపై గర్జనకి సంబంధించి ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి వివరించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు కిషోర్. రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్, వివరాలను ఇచ్చినందుకు.